ఐబొమ్మ బంద్ అయింది, బప్పం అప్పడం అయింది. ఏడుంటాడో ఎట్లుంటాడో తెలియకుండా పైరసీ తోటి సినిమా కంపెనీని షేక్ చేసిన ఇమ్మడి రవి అరెస్ట్ అవుడు తోటి కుక్కట్ల తీసిన సినిమా 100 కోట్లు కొట్టుకొచ్చినంత ఖుషి అవుతున్నారు మన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు. గంత సంబరం ఎందుకో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారే చెప్తాడు. ఇనుండ్రి. వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా మొత్తం బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది. గదన్నట్టు టాకీస్ లో కొత్త బొమ్మ అచ్చుడే ఆలస్యం, ఐ బొమ్మలకు ఎక్కిస్తూనే ఉంటాడు. ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో, డిజైనింగ్ లో, హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది. ఓటీటీ ఫిలిమ్స్ లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు. ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో పుట్టి ప్రహ్లాద్ పేరుతోటి మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి బయట దేశాల్లో తిరుక్కుంటూ సినిమాల్లోకి పగటి చుక్కలు చూపించండి పైరసీ పైల్వాన్. కెరీబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. ఈ వెబ్సైట్లకు అలవాటైన వాళ్ళని చిన్నగా బెట్టింగ్ యాప్ లో దిక్కుమార కొట్టిండట మనోడు. ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. మరి మొన్న ఏం పని మీద హైదరాబాద్ వచ్చిండో లటుక్కున పట్టుకొని జైలుకు పంపిండ్రు పట్నం పోలీసులు. కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినందుకు సోషల్ మీడియాలో గమ్మతి పోస్టులు తిరుగుతున్నాయి. పుక్కట్ల కొత్త సినిమాలు చూపించినోడు, యూత్ ఐకాన్, ఇండస్ట్రీకి సరైనోడు, మంచి దొంగ అనుకుంటా. సినిమాలు దొంగతనంగా చూపించడానికి సపోర్ట్ ఎట్లా చేస్తారు? గసంటోళ్ళ మీద కేసు పెడతామని వార్నింగ్ ఇస్తాడు సజ్జనార్ సారేమో. చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన, వాళ్ళ పైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఇక సినిమా పెద్ద